బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరాల్లో ఆరోపణలు ఉన్నవారు ఫిర్యాదు చేస్తే ఈసీ వెంటనే చర్యలు తీసుకుందని, తాము ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. వివేక హత్య కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు అధికారిని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలతో సంబంధం లేని అధికారులను ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఈసీకి ఎక్కడుందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే చర్యలను ఏమాత్రం ఉపేక్షించమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, నేరస్తులు ఇచ్చిన ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తున్న ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించడం లేదని, దీనిపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్న దాన్ని కేంద్రంలోని అన్ని పార్టీలతో కలిపి ఎన్నికల సంఘంపై పోరాటానికి కూడా దిగుతామని స్పష్టం చేయడం జరిగింది. ఇదే సందర్భంగా కడపలో వివేకానంద రెడ్డి హత్యకు గురై కేసు విచారణ దశలో ఎస్పీని బదిలీ చేయడం అనేది కేవలం వైసీపీ బీజేపీ నేతల కుట్రగా ఆయన ముఖ్యమంత్రి భావించారు. కేసు విచారణ సమయంలో అధికారాన్ని బదిలీ చేయడం ఎంతవరకు సబబని, దీనిపై బీజేపీ వైసీపీ పార్టీలు స్పందించాల్సిన అవసరం కూడా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేసీఆర్ నిలుపుదల చేయాలని కోరడం వెనుక బీజేపీతో పాటు వైసీపీ పార్టీ నేతలు కూడా స్పందించాలని కూడా కోరడం జరిగింది. అయితే మొత్తం మీద మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుని తప్పుపడుతూ, గతంలో ఎన్నికల సంఘం కమిషనర్ గా వ్యవహరించిన స్టేషన్ హయాంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని, ప్రస్తుత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవని, దీనిపై అన్ని పార్టీలతో కలిసి ఎన్నికల సంఘంపై పోరాటానికి సిద్ధమవుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ అప్డేట్ అందించినందుకు.